महालक्ष्मी प्रेत्यर्थम महालक्ष्मी कुंकुम पूजाख्यमज्ज करिष्ये। అమ్మా మీరు వచ్చి చాలాసేపు అయిందమ్మా. మీరు రావడం ఆలస్యం అవుతుంది కదా అని ఈలోగా నమాజ్ చేసుకుంటున్నాను. మన్నించనమ్మా. మన్నించడం నువ్వేం తప్పు చేసావు అక్బర్. మా దైవాన్ని నేను పూజించినట్టే మీ దైవాన్ని నువ్వు ప్రార్థిస్తున్నావు. అమ్మా మతం వేరైనా నన్ను మీ వాళ్ళ చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఎప్పుడో చిన్నప్పుడు మీ ఇంటికి వచ్చిన నన్ను ఈ రోజు వరకు మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారు. మీది చాలా పెద్ద మనసు అమ్మా. మళ్ళీ మొదలు పెట్టవా? బయలుదేరు. Children, about turn. Go to your classes. పిల్లలంతా వెళ్ళిపోయారు. ఇక బయలుదేరదామమ్మా. గుడ్ మార్నింగ్. గుడి బడి కార్యక్రమం అయిపోయినట్టుందే. అయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, పాఠాలు చెప్పే పంతులమ్మలు స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, నువ్వు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి కాళ్ళు నొప్పులు పుట్టేంత వరకు అక్కడ నుంచి వస్తావు. నీకెందుకు శ్రమని ఎన్నిసార్లు చెప్పినా ఎప్పుడు వినా. స్కూల్కి వెళ్ళడం నాకు శ్రమ కాదండి. 12 ఏళ్లగా పిల్లల కోసం ఎదురు చూసే నాకు అక్కడ వాళ్ళని అలా చూడటం ఎంతో సంతోషంగానూ సంతృప్తిగానూ ఉంటుంది. శని ఆదివారంలో వాళ్ళకి సెలవులప్పుడు వాళ్ళని చూడకపోతే నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా? కళ్యాణి, వాళ్ళే నీ సొంత బిడ్డలు కాదుగా. చూస్తే ఆనందం కలగడానికి, చూడకపోతే బాధ కలగడానికి. ఏమండి, పున్నమి నాడు చంద్రుడిని చూసి ఆనందపడతాం, అమావాస్య నాడు చంద్రుడు లేడే అని దిగులు పడతాం. అలా అని ఆ చంద్రుడు మనకు సొంతమా? మనకు లేని వాటిని కాని వాటిని కనీసం చూసైనా ఆనందపడాలి కదండి. మనకి లేనివి కానివి ఎందుకు అనుకోవటం? అసలు నీకు నాకు ఇప్పుడు ఏమంత వయసు అయిపోయిందని? ముందు ముందు నీ ముచ్చట తీరుతుందిలే. వచ్చేస్తాను. అయ్యగారు, ఇడ్లీ ప్లస్ కారపొడి ప్లస్ నెయ్యి ఇది కొల్టు ఆరోగ్యం ఆనందం అండి. ఇంకో 2 వేసేయమంటారు? పడుంటాయి. నాకు వేసేయడం చాలు గాని అమ్మగారికి ప్లేట్ కూడా పెట్టలేదంట అక్బరు. అమ్మగారు తినరండి, మీరు తినండి. తినరా? నువ్వు తేల్చి చెప్పాను, తన అడగక్కర్లేదా? రోజు ఉదయం టిఫిన్ చేసే మనిషి ఈ వేళ ఎందుకు తిందని? అబ్బా, కోర్టులో లాయర్ లాగా, పోలీస్ లో పోలీస్ లాగా క్వశ్చన్ ఏంటి సాబ్? ఈవేళ శుక్రవారం నాడు అమ్మగారు పూర్తి ఉపవాసం. సారీ, నేను మర్చిపోయాను రా. రే, నువ్వు ఆవిడ కన్నబిడ్డ కాకపోయినా అంతకన్నా ఎక్కువ గనక ఆవిడ విషయాలన్నీ నీకే గుర్తుంటాయి. ఆవిడ విషయాలే కాదు సాబ్, ఇద్దరు జాయింట్ గా గుర్తుంటాయి. ఉదాహరణకు ఒకటి వదలమంటారు. రేపు మీ పెళ్లి రోజు ఈ ఇంట్లో పెద్ద పార్టీ జరగబోతోంది. అమ్మయ్య, మీకు వడ్డించే కార్యక్రమం అయిపోయింది. ఇక నా కార్యక్రమం మొదలు పెడతాను. ఏమండి, మీరేమీ అనుకోనంటే ఒక విషయం, రేపు మన పెళ్లి రోజు జరుపుకోవడం నాకు ఇష్టం లేదు. అదేమిటి కళ్యాణి, ఎందుకు ఇష్టం లేదు? పార్టీకి పందిని పిలిచామనుకోండి, వచ్చిన ఆడవాళ్ళలో కొట్రాలుగా నేను ఒక్కదానే ఉంటాను. మన పెట్టింది తిని ఇచ్చింది తాగిపోకుండా అందరూ సలహాలు ఇవ్వడం మొదలు పెడతారు. ఇంకా బిడ్డలు పుట్టకపోవడం ఏమిటని ఒక ఆవిడ, అయ్యో పాపం అని ఇంకో ఆవిడ, ఆ స్వామి వారిని దర్శించలేకపోయావా అని ఒకళ్ళు, ఈ మందులు వాడలేకపోయావా అని ఇంకొకళ్ళు, ఇలా చుట్టూ చేరి సానుభూతులు మొదలు పెడతారు. ఇవన్నీ నేను భరించలేను. అందుకే ఈ పార్టీ వద్దు, ఫంక్షన్ వద్దు. కళ్యాణి, ఎవరో ఏదో మాట్లాడతారు, మన సరదాం చంపుకోవడం అని చెప్పు. ఈ ఫంక్షన్ వల్ల వచ్చే సరదా కంటే వచ్చిన వాళ్ళు చూపించే జాలి వల్ల కలిగే బాధే ఉంటుందండి. మీకేం తెలుసు, కొత్తగా పెళ్ళైన దంపతులు ఎవరైనా వచ్చి దీవించమని అడిగితే
10 కాలాల పాటు పిల్ల పాపలతో సుఖంగా ఉండండి అని దీవించడానికి నాకే సిగ్గుగాను బాధగాను ఉంటుంది. నాకే పిల్లలు లేనప్పుడు అలా దీవించే అర్హత నాకు ఎక్కడుంటుంది చెప్పండి. అందరికీ ఇన్విటేషన్స్ పంపించేశాం. ఇప్పుడు ఆఖరి క్షణంలో క్యాన్సిల్ చేయమంటే ఎలా? మీకు నా బాధ ఆవేదన అర్థం కావులేండి. ఊరుకో కళ్యాణి, ఎందుకు కన్నీళ్ళు? రేపు పార్టీ క్యాన్సిల్ చేయాలంతేగా? క్యాన్సిల్. ఓకే. నిర్మలా, ప్లీజ్ కమ్ టు మై రూమ్. ఏమిటి సార్? మా వెడ్డింగ్ యానివర్సరీ ఇన్విటేషన్స్ అన్ని పంపించేశారా? మొన్ననే పంపించేశాను సార్. మొన్ననే పంపించేశారా? ఏం సార్, ఏదైనా ప్రాబ్లమా? పార్టీలు ఫంక్షన్లు వద్దు, ఎలాగైనా సరే క్యాన్సిల్ చేసేమని నా వైఫ్ చెప్పింది. ఈ పార్టీకి ఇన్విటేషన్ అందిపోయి ఉంటాయి. ఎలాగో ఏమిటో నాకేం అర్థం కావటం లేదు. డోంట్ వరీ సార్, ఈ సమస్యను సాల్వ్ చేసే బాధ్యతను నాకు వదిలేయండి. పంపించిన వాళ్ళ లిస్ట్ తీసుకుని ఫోన్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి క్యాన్సిలేషన్ చెప్పేస్తాను. మిగిలిన వాళ్ళందరికీ మా నగ్బాన్ని పంపించి క్యాన్సిల్ అయిందని చెప్పేయమంటాను. దట్స్ ఆల్. వెరీ గుడ్, డూ ఇట్. థ్యాంక్ యూ సార్. ఏమిటి చేతిలో పువ్వుతో ఎదురు చూస్తున్నావు? నా గడలో పెట్టడానికి ఆ పువ్వు కాదు, చెవులో పెట్టుకోవడానికి. అరగంట నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను. అసలు నువ్వు ఆలస్యంగా వచ్చినందుకు నా ఒళ్ళు మండిపోతుంది. అది కాదు అక్బర్, ఇంట్లో మా పితాజీకి తెలియకుండా రావాలి కదా. ఏమాత్రం ఆయన మన విషయం కనిపెట్టినా నిప్పులు తొక్కినట్టుగా కుప్పిగంతులు వేస్తారు. నిప్పులు తొక్కినట్టుగా ఎందుకు? నిప్పులు తొక్కే గంతులు వేయచ్చుగా. అయినా మనం మొహబత్ చేసుకుంటే ఆయన గంతులు చిందులు మొగ్గలు వేయడం దేనికి? ఆయన నన్ను పెద్ద నవాబ్ ఖాన్దాన్లో లడకాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. అంటే మన పెళ్లికి ఒప్పుకోవడంటావా? అవును, చచ్చినా ఒప్పుకోరు. చస్తే ఆయనే ఒప్పుకుంటాడు పాపం. బ్రతకుండగానే ఆయన చేత ఒప్పించే బాధ్యత నాది. కాకపోతే ఈలోగా మన విషయం మా అమ్మగారితో చెప్పి ఒప్పించాలి. ఆవిడ ఒప్పుకుంటుందా మరి? ఒకవేళ ఒప్పుకోకపోతే నువ్వు కుమిలి కుమిలి ఏడ్చే కార్యక్రమం పెట్టాలి. అప్పుడు జాలిపడి ఆవిడ ఒప్పుకుంటారు. ఆ తర్వాత మీ బాబు సంగతి తేల్చేయచ్చు. ఈలోగా నువ్వు ఇటు తిరుగు. ఎంత అందమైన బొమ్మలని నాకెప్పుడు ఉపయోగపడతాయో ఏమిటో. హాయ్ అల్లా, ఇంత టైం అయింది, ఈ మనిషి ఇంకా రాలేదు. ఎందుకంటే బెంగా వచ్చేసాను కదట్టి. ఇక మనకి టిఫిన్ ఎట్టించుకుంటావో బీడీ ఇచ్చుకుంటావో కానీ చేసుకో. ఇంకా నయం, కౌగులించుకుంటావో ముద్దెట్టుకుంటావో అన్నావు కాదు. కొండముచ్చు మొహం నువ్వును. నేను ఎదురు చూసేది నీకోసం కాదు. వెళ్ళే. నా కోసం ఎదురు చూస్తున్నావు నాకు తెలుసు. ఈ రాముడికి అప్పు ఇవ్వాలని, అప్పు తీసుకుని ఆనందంగా ఉంటే నీకు చూడాలని ఉంది. ఇచ్చే అప్పిచ్చేయిరా అక్బరో. అప్పిచ్చేయడం కాదు, చెప్పిచ్చేస్తాను. అసలు ఎదురు చూసేది మీలాంటి బచ్చాగాళ్ళ కోసం కాదు. అయితే నాలాంటి బచ్చి కోసం వచ్చేసానుగా. ఏమిటి నువ్వు బచ్చివా? నా పాలిట కొండ ముచ్చివి. వెళ్ళే, మీకోసం కదా నేను ఎదురు చూసేది. పొండి. అప్పు. పొండి. ఒరే అక్బర్, ఎందుకు రా వాళ్ళ మీద అలా విరుచు పడతావు? ఇంతకీ ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు చెప్పచ్చుగా. అది కాదమ్మా, బుద్ధుండాలి. ఎవరికి? నాకా? అమ్మో, మీకు కాదమ్మా, ఆ మనిషికి చెప్పిన టైంకి చెప్పిన చోటకి చెప్పినట్టు రావాలని 1,00,000 సార్లు చెప్పాను. సలాం అమ్మాజీ. ఎవరమ్మా నువ్వు? నూర్ 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 అదేం పేర్రా? నా పేరు నూర్జహాన్ అమ్మాజీ. తన ప్రేమతో నూర్ అంటారు. ఏం అక్బర్ గారు, తమరు ప్రేమలో ఎప్పుడు పడ్డారు? అదే నాకు తెలియలేదమ్మా, పడిన తర్వాతే తెలిసింది. మేమిద్దరం తెగ ఇదైపోతున్నాం. ఆ ఇది గురించి మీకు అదిగా చెప్పాలని ఎలా చెప్పాలో తెలియక దాన్నే వచ్చేమన్నాను. మేమిద్దరం మొహబ్బత్లో ఉన్నాం. మీరు ఒప్పుకుంటే షాదీ చేసుకుందామని. ఒప్పుకోను. నీ ఇష్టమైన దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే నేను ఒప్పుకుంటాను అనుకున్నావా? అమ్మాజీ, ముజే మంజూ నహీ హై. ఏమిట్రా ఫ్యాక్టరీ సైరన్లో కూతపెట్టి ఏడుస్తుంది? దాని ఏడుపు టైపే అంత అమ్మగారు. ముందు ఫ్యాక్టరీ సైరన్ కూతలా మొదలుపెట్టి, ఆ తర్వాత రైలు కూతలోకి దింపి, ఆ తర్వాత గాడిద కూతలకు వచ్చి సెటిల్ అయిపోతుంది అమ్మాజీ. అసలు ఏడుపుని ఒక కళలాగా సాధన చేస్తుంది. ఆ సరేరా, ఇంతకి ఎందుకు ఏడుస్తుంది? నువ్వెందుకు ఏడుస్తావురా? అమ్మాజీ, మీరు మా షాదీకి ఒప్పుకోనన్నారు కదా. ఇలా ఏడ్చి 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 ఏడుపు అయిపోయిన తర్వాత బాగా లోతున్న బావిలోకి హై జంప్ టైప్ లో దూకి చచ్చిపోతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. అయ్యో లేమా, నేనేదో తమాషా కన్నాను. మీ ఇద్దరి పెళ్లికి నాకేం అభ్యంతరం లేదు.
చందమామ లాంటి నీలాంటి అమ్మాయి దొరకడం మా అక్బర్ అదృష్టం. ఇంతకీ మీ నాన్నగారి పేరేమిటి? అబ్దుల్లా అలీ ఖాన్, నవాబ్ ఆఫ్ నర్సీపట్నం. నవాబు సాబ్ ఒక్క తెచ్చాను, పీలుస్తారా? क्यों बे नवाब ऑफ నర్సీపట్నం బడే గులాం సులేమాన్ అలీ ఖాన్ బహాదూర్ పాదుషాని హుక్కా పీలుస్తారా అని అడుగుతావు? మేము హుక్కా పీల్చక బీడీ కాలుస్తామా? మాకు ఎప్పటిపడైపోయింది సాబ్. ఆ, ఇదే మా పితాజీ కా జమానాలో అయితే తల్వార్తోని చమరాలొల్చి తల తీసి కోట గుమానికి కట్టేవారు. జమానా బదల్ గయా, మాఫ్ కర్ దియా, జాओ. క్యాబే హుక్కాలోకి పొగ రావడం లేదు? లోపలేదు సాబ్, నేను చెత్త చెదరము పోగు చేసి లోపల కుక్కి మంట పెట్టాను సాబ్. యా అల్లా, ఎలాంటి నవాబులకు ఎలాంటి పరిస్థితి వచ్చింది? అరే అలీ, జీ. మన పరిస్థితి దునియాకి తెలియకూడదు. साहब नूरजान बेटे आ रहे हैं. క్యా బేటీ, ఎక్కడి నుంచి ఆ రహీ హో? బాబా బజార్కి వెళ్ళి అక్కడి నుంచి రజియా ఇంటికి వెళ్ళి వస్తున్నాను. యా అల్లా, నవాబ్ ఆఫ్ నర్సీపట్నం ఏకైక కూతురివి, మేనాలో బయటికి వెళ్లాల్సిన ఖాందాన్ పిల్లవి, ఇలా బుర్ఖా కూడా లేకుండా బయటికి వెళ్ళావు. అది కాదు పితాజీ, అసలు చాలా మంది బుర్కా లేకుండా. హమారా నవాబోं का खानदान है. మిగతా వాళ్ళ విషయం మనకి అనవసరం. బుర్ఖా డాల్నా, బాహర్ చల్నా, समझे? జీ. अब अंदर जाओ. तगले कहीं का. సాబ్ నూర్జహాన్ బేటికి షాదీ. అరే హమారే బేటీ కా షాదీ మామూలు సమాచారమా? మనకంటే పెద్ద నవాబుల ఖాందాన్లో నవాబ్ బేటాని నా బేటీకి చెయ్యాలా? ఈ రోజుల్లో నవాబులు అంటే కష్టమే సాబ్. ఎందుకు కష్టం? మేం లేమా నవాబ్ ఆఫ్ నర్సీపట్నం? అలాగే ఎవడో నవాబ్ ఆఫ్ నందిగామ ఉంటాడు. వారు వచ్చినప్పుడే చూస్తాం, అప్పుడే నిక్కా పక్కా చేస్తాం, అందాక హుక్కా పీలుస్తాం. అరే ఛీ, హుక్కా పట్టా. సుప్రభాతం శ్రీమతి గారు. అరే ఆశ్చర్యంగా ఉందే. రాముడు బుద్ధిమంతుడు అన్నట్టు అబ్బాయి గారు పొద్దునే లేచి స్నానం చేసి ముద్దుగా తయారై బుద్ధిగా కనిపిస్తున్నారే. నా పాలిట దేవతైన ఈ చక్కని చుక్కకి ఓ చక్కటి కానుకిద్దామని రెడీ అయ్యాను. కానుక ఏమిటది? అరే వజ్రాల మంగళసూత్రాలు చాలా బాగున్నాయండి, కానీ ఇలాంటి తాళి బొట్టు వేసుకునే పద్ధతి మనలో ఎక్కడ లేదండి. కరెక్ట్, ఎక్కడా ఉండదు కాబట్టే దీన్ని నా శ్రీమతి మెడలో వేస్తున్నాను. అసలు నీకు విషయం తెలుసా? షాజహాన్ తన ప్రేయస్ కోసం తాజ్మహల్ కట్టించాడు. ప్రపంచంలో ఇంకెవరన్నా కట్టించారా? ఇది అంతే. సరే కాని దీని ఖరీదెంత? మన ప్రేమంతా. అబ్బా సంతోషించాం, కానీ నేను అడిగేది షాపు వాడికి మీచారు అని. 3 లక్షలు. ఏమండి, ఇంత ప్రేమను పొందే అదృష్టం ఈ లోకంలో చాలా కొద్ది మంది ఆడవాళ్ళకి ఉంటుంది కదండి. శ్రీవారి జీవితం శ్రీదేవి కంకితం, సౌందర్య తోరణాల సంధ్య వేళలలో కౌగిలే ప్రేమలో శాశ్వతం. సంసార జీవితం శ్రీవారి కంకితం.
విరిసే మల్లెల కొలిచి ప్రియహారాలేశాను నీకు ఈ బ్రతుకే తరగనిది ఈ బ్రతుకే తరగనిది ఇహము పరమై మధుర వరమై కనులు తడిసి శ్రీవారి జీవితం శ్రీదేవి కంకితం సంసార జీవితం శ్రీవారి కంకితం ప్రతిదినమెదురై నిలిచి శుభశకునాలివ్వాలి నాకు ప్రణయం ఒడిగా పరప్రాణాలిస్తాను నీకు ఈ కావ్యం కరగనిది ఈ స్వప్నం చెరగనిది ఈ కావ్యం కరగనిది ఈ స్వప్నం చెరగనిది ఒకరికొకరై వెతలు మరిచి బతక బతికే సంసార జీవితం శ్రీవారి కంకితం సౌభాగ్యతో రణాల సంధి వేళలలో తారలు శాశ్వతం మగవాండ్రు अरे कौन है ये लड़की? लड़की कौन हो तुम? मैं नूरजहान की दोस्त हूँ। मेरा नाम रजिया बेगम है। अच्छा? हाँ। नाम बहुत अच्छा है। कर्नल भी बहुत अच्छे हैं। अरे तुम चुप रहो कुत्ते का बच्चा, जाओ अंदर। उल्लू का पट्टा। क्या चाहिए लड़की? दूध, चाय, कॉफी? कॉफी वद्दू है, चाय वद्दू है, पाल वद्दू है। नूरजहान तो हम सिनेमा की जाना है। हाय अल्लाह, नूरजहान तो आज जाओ। हाँ। कल ना तो आओ। तुम ఒక్కసారి చూడాలి చౌదరి కా చాంద్. नहीं नहीं, नूरजहान की తెలిసింది అంటే गुस्सा आता है। हम नूरजहान लेने टाइम में आता है। तुम बहुत अच्छी औरत हो। మనది ఆచారం ప్రకారం బురకా వేశాం. మమ్మల్ని ముట్టుకుని మాకు మజా చేసావు. तुम आओ ना बाहर चलेगी. तुम्हारा बाप మనల్ని బయటికి వెళ్ళమన్నాడు. ఏం పితాజీ నేను బయటికి వెళ్ళొచ్చా? వచ్చా వచ్చా అని అడుగుతావేంటి బేటి? రజియా బేగం లాంటి అందమైన లడికి పిలిచింది. కళ్యాణి నువ్వా? ఏమిటి ఇలా వచ్చావు? మాటల్లో చెప్పలేని మనసులోని ఆనందాన్ని చేతల్లో చెప్దామని వచ్చాను. సారీ సార్. సరే, ఎప్పుడు లేదు నువ్వు ఆఫీసు రావటం, పసిపిల్లలా గెంతడం, ఏమిటిదంతా? అది నేను చెప్పను, మీరే తెలుసుకోండి. ఎవరు? హలో, డాక్టర్ కరుణ స్పీకింగ్. ఓ మీరా, నమస్తే. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ సార్. ఎందుకు డాక్టర్? ఎందుకేమిటండి, మీరు త్వరలో తండ్రి కాబోతున్నారు. రియలీ? థ్యాంక్ గాడ్. నిజంగానా? థ్యాంక్ యూ వెరీ మచ్. మన కళని కోరికని నిజం చేసినందుకు థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదంటే మీరు ఇక్కడ కారు అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఇక్కడ చీపురు పుల్ల అక్కడ పెట్టడానికి వీలేదు. మీరు గ్లాస్ కూడా ఎత్తడానికి వీల్లేదండి. అమ్మో. గౌరీ నువ్వు పట్టించు. ఏంటండి గొడవ? జైల్లో ఖైదీలా నన్ను బయటకు వెళ్ళకుండా ఇలా కట్టిపడేశారు.
నువ్వు ఏ చిన్న పని చేసినా వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయని వార్నింగ్ ఇచ్చాను. అందుకే వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు. అదే సాబ్. డాక్టర్, కాంపౌండర్, నర్సు అందరిని తీసుకొచ్చాను. అవసరమైతే వార్డ్ బాయ్ ని వీల్ చైర్ కూడా తీసుకొస్తాను. అవన్నీ డాక్టర్ గారు మన ఇంట్లో హాస్పిటల్ పెట్టినప్పుడు తెప్పించుకున్నాం. డాక్టర్, మీరు ఒకసారి టెస్ట్ చేస్తే. కళ్యాణి గారు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, మీరేం వరి అవ్వకండి. ఉదయం ఈ టానిక్, రాత్రికి టాబ్లెట్స్ వాడండి. ఇవి చాలు అంటున్నారు. అయితే మా అమ్మగారు భోంచేక్కలేదంటారా? భోజన విషయం మామూలే. కళ్యాణ్ గారు, మీరు కాస్త మార్నింగ్ వాక్ చేయడం మంచిది. చెప్పండి డాక్టర్, బాగా చెప్పండి. వీళ్ళందరూ కట్టకట్టుకుని నా చేత ఏ పని చేయనివ్వట్లేదు. మీరు చెప్పారు ఆ వాకింగ్ చూడండి, అది కూడా నా బదులు వీళ్ళందరూ కలిసి చేసేస్తారో నాకు అనుమానంగా ఉంది. అడుగు, వాడే నేను చెప్పినాడు. तू छुपी है कहाँ मैं तड़पता यहाँ. అవి వెళ్ళు, వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే. నన్ను నా మొహబ్బత్ని కలుసుకోనీయకుండా చేస్తావా? నీ రోగం కుదిరించేస్తాను, కాసుకో. ఓ ये कौन घुंघरू झुमका, ये कौन चांद चमका, ये कौन फूल महका, ये कौन पंछी चहका, महफिल में कैसी खुशबू उड़ी, दिल जो मेरा बहका. कौन हो तुम? అప్పుడే మర్చిపోయావు మేరీ ప్యారీ నవాబ్. మొన్న నూర్జహాన్ కోసం వచ్చిన రజియా బేగంని. रजिया. ఇద్దరు ఆ జాओ. దొరికావురా నవాబ్కి బచ్చా. దొరకవలసిన చోటే దొరికావు. నా కోసం వచ్చావా మేరీ ప్యారీ బుల్బుల్? ఆ రోజు అమ్మాయి లేనప్పుడు వచ్చి ముద్దిస్తాననగా, మరి ముద్దిస్తే నాకేమిస్తా? ఇచ్చేదానికి ఏముంది, నాది అంతా నీదే కదా. అప్పుడు నీది పర్సనాలిటీ చూశాను, ఇప్పుడు నీది అందం చూస్తాను. జరా దిఖావ్ దిఖావ్. ఆహా, అవి కొళ్ళ కావు, అంగూర్ పళ్ళు. అవి బుగ్గల కావు, గులాబీ మొగ్గలు. सूरत है तू ही सपनों की तू सोहिनी, रजिया तू ही है तू ही मेरी मोहिनी. నీది అందం బాగా చూసేదానికి ఆకాశం మెరిసింది. గిరిపో నాకు భయంగా ఉంది, మళ్ళీ వస్తాను. హుక్కా పీల్చుకుంటూ పక్క మీద పడుకునే దిక్కుమాలిన బతుకు అయిపోయింది. యా అల్లా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు. ఒరే జాన్, ఏటమ్మగారు? ఆ గొట్టం ఇవ్వు, మొక్కలకు నేను నీళ్ళు పోస్తాను. అయ్య బాబోయ్, నేను కొట్టామనండి. ఆ దగ్గర మిషన్ తీసుకుని మొక్కలు కత్తిరించండి. ఒరే రాముడు, ఇటు. అమ్మగారు, నా మిషన్ అడగండి అమ్మగారు. ఆ గొట్టం తీసుకోండి. ఆ మిషన్ తీసుకోండి. ఆ గొట్టం తీసుకోండి అమ్మగారు. ఒరే, ఇవ్వరా. ఆ గొట్టం మీరా? మిషన్ ఏమంటే ఆ గొట్టం మీరా? నేను నా చేత పని చేయించకపోతే నేనేం చేయలేను అనుకుంటున్నారా? వద్దండి అమ్మగారు. అమ్మగారు, అమ్మగారు, మీరు పని చేసినట్టు తెలిస్తే మా పని పోతుందండి అమ్మగారు. అమ్మగారు, అమ్మో అమ్మగారు, అమ్మో ఇంకోటి మోస్తున్నారు అమ్మగారు. అమ్మగారు, అమ్మగారు, నిన్ను పని చేయొద్దన్నాను. మీరు పని చేయకండి అమ్మగారు. మీరు పని చేయకండి అమ్మగారు. అమ్మగారు అక్కడ కష్టపడి పనిచేస్తుంటే మీరిద్దరు లాన్లో కులాసగా దొరుకుతున్నారా? కులాసాగా దొరకటం ఏమిటి బాబు? గుండెలు పగిలిపోయి ఏడుస్తూ దొరుకుతున్నాం. అవునండి. అసలు మిమ్మల్ని ఇద్దరిని అబ్బా, అనవసరంగా వాళ్ళ మీద ఎందుకంటే అరుస్తారు? వాళ్ళేం తప్పు చేయలేదు. రోగిష్టి దానిలా ఎప్పుడు మంచం మీద కూర్చోడం నాకే విసిగేసి పనిచేస్తున్నాను తప్ప. అసలు నువ్వు ఇంట్లో ఉంటే కుదురుగా ఉండవు. నిన్ను ముందు హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. పదండి. డాక్టర్, మా ఆవిడికి డెలివరీ అవడానికి ఇంకెంతకాలం పడుతుంది? నా లెక్క ప్రకారం 15-20 రోజులు పట్టొచ్చు. మిస్టర్ శ్రీధర్, ఎందుకలా అడుగుతున్నారు? మరేం లేదు డాక్టర్, రేపే ఆవిడని తీసుకొచ్చి అడ్మిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి ఎందుకండి అనవసరంగా డబ్బు దండగా? డబ్బు గురించి నేను ఆలోచించలేదు డాక్టర్. ఇంటి దగ్గర ఉంటే ఎవరంత చెప్పినా ఏదో పని చేస్తూనే ఉంది. ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేస్తే తనకు రెస్ట్ దొరుకుతుందని నా ఉద్దేశం. ఆల్ రైట్, అలాగే కానివ్వండి, మీ ఇష్టం. థ్యాంక్ యూ డాక్టర్. కూర్చో. కళ్యాణి, నేను డాక్టర్ గారిని కలిసి మాట్లాడొచ్చాను. రేపే నిన్ను హాస్పిటల్ అడ్మిట్ చేయమన్నారు. అదేంటండి, 2 వారాలు పోయాక చేరొచ్చని చెప్పారుగా? నువ్వు ఇంట్లో కుదురుగా కూర్చోకుండా అన్ని పనుల్లోకి తలదూరుస్తున్నావని చెప్పాను. నువ్వు కదలకుండా ఉండాలంటే హాస్పిటల్ కరెక్ట్ మీ ఇద్దరు నిర్ణయించుకున్నాం. కరెక్ట్ సాబ్. అమ్మగారికి ఇంట్లో ఉంటే కాలు నిలవదు. ఇంతమంది పని వాళ్ళు ఉన్నా సరే పని చేయకపోతే ఆవిడికి మనశ్శాంతి ఉండదు. చాలేరా, నువ్వు కూడా ఆయన కొంతపాటు మొదలు పెట్టావు. పంచదార వేసావా? పంచదార ఏంటమ్మా, కుంకుమ పువ్వు కూడా వేశాను. పుట్టబోయే బాబు అయ్యగారి కంటే ఎర్రగా నెగనెగలాడిపోవాలి. ఏడ్చాలే. అమ్మగారిని రేపు పొద్దున్న హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. అమ్మగారికి కావాల్సిన బట్టలు, ఫ్లాస్కు, ఇంకా ఏమేమి కావాలో అన్ని సర్ది ఏర్పాటు చూడు. ఒరే ఇట్రా, రేపు పొద్దున అమ్మవారి గుడికి వెళ్దాం, కార్ సిద్ధం చేయి. అయ్యో బాబు, నెల నిండిన మీరు అన్ని మెట్లు ఎక్కడం కష్టమమ్మా. అమ్మవారిని దర్శించుకోవడానికి మెట్లు ఎక్కడం నాకేం కష్టం కదరా, నువ్వు కార్ సిద్ధం చేయి.
ఈ విషయం అయ్యగారికి తెలిసిందంటే నన్ను రోడ్డు వైపు పడుకోబెట్టి కారు ఎక్కించేస్తారు. అయ్యగారు తెలియనివ్వద్దురా, ఆయన లేకపోతే పొద్దున 5ంటికి వెళ్ళేసి వచ్చేద్దాం. అది కాదమ్మా. ఇదిగో ఇంకొక మాట మాట్లాడామంటే నేను మీకు సలాం పెడతాను, ఆ పని మాత్రం చేయకండి. పొద్దున్నే కారు రెడీ పొద్దున్న చేస్తాను. వస్తావుగా? ఉమ్. మహాలక్ష్మీ నమః. ఓం నానావిధ పరిమళ వస్త్ర పుష్పాన్ని పూజాం సమర్పయామి. అల్లా ఆ తల్లిని చల్లగా చూడు, చక్కని బిడ్డను ప్రసవించేటట్టు చూడు తండ్రి. అవును మిస్టర్ శ్రీధర్, ఈ యాక్సిడెంట్ వల్ల ఆమెకు చాలా పెద్ద అన్యాయం జరిగింది. ఐఎమ్ వెరీ సారీ. ఆ దేవుడు రాసిన రాత్రి మీరు మాత్రం చేయగలరు. డాక్టర్, నేను ఈ రోజు ఆమె ఇంటికి తీసుకువెళ్తాను. ఏమండి, మన బిడ్డ ఎక్కడా? కళ్యాణి, ఏమండి చెప్పండి, నా బిడ్డ ఎక్కడా? చెప్పండి, నా బిడ్డ ఎక్కడా? మాట్లాడే. కళ్యాణి, బిడ్డ గర్భంలో ఉండగానే పోయింది. అవును కళ్యాణి. వరకు ఏమిటే అమ్మాయి, ఆఫీస్ నుంచి వచ్చిందని వచ్చినట్టే కూర్చుండిపోయావు? ఏం జరిగిందేమిటి? ఏం లేదమ్మా, మా బాస్ కుటుంబం గురించి ఆలోచిస్తుంటే నాకు బాధగా అనిపిస్తుంది. ఆస్తి, అంతస్తు, అందమైన భార్య అన్నీ ఉన్నా బిడ్డలు పుట్టే అదృష్టం లేకపోవడంతో వాళ్ళ పరిస్థితి ఎంతో దీనంగా ఉంది. భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడమ్మా, ఏదో ఒక లోపం పెడుతూనే ఉంటాడు. మా బాస్ నిజంగా ఎంతో మంచి మనిషమ్మా. అలాంటి మనిషికి ఈ ఆనందాన్ని దూరం చేసి చాలా అన్యాయం చేస్తున్నాడమ్మా దేవుడు. సర్లే, ఎవరికెలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. మనమేం చేయగలం? ముందు నువ్వు కాఫీ తాగు. నూర్ జహాన్, మేరీ నూర్. ఉత్త అక్బర్ కాదు, అక్బర్ బాద్షా. నీకు నాకు రేపో మాపో మీ బాబు పెళ్లి చేసి తీరుతాడు. హే పెళ్లి కాదురా దేవస్గా బచ్చా, నీది చావు చేసి చేస్తాను. నాకు కట్టి హే.
నర్సీపట్నం కా పరువు హే ప్రతిష్ట హే ఈ ఫోటో బయటకి వెళ్తే మురుక్కాలవలో పడుతుంది హే ముద్దొచ్చే బుల్బుల్ పిట్ట బాగుందే బుగ్గన సొట్ట ముద్దొచ్చే బుల్బుల్ పిట్ట బాగుందే బుగ్గన సొట్ట సయ్యంటే రంగేలి కౌగిట్లో ఖపాలి నరే ప్యారే మిఠా ప్యారే అవో బాబే రోజా దిల్ మే సోజా ఆజా ఆజా ధీరే ధీరే వచ్చావంటే అచ్చా అచ్చా రానా దిల్ కి రాజా అందాల దిల్ మే సోజా రానా దిల్ కి రాజా అందాల దిల్ మే సోజా కవ్వించే వేళలో రేకెత్తి మోజల్లో బుల్బుల్ పెట్ట ముద్దులు పెట్టాలంటే ఆశగా చూసి రాజా ఆజా మిఠా రాజా మాటికి నీదేలేరా తాజా రాజా హసీనా ఓయరా హుషారుగా పదే పదే అందిల్చవే గులాబీ యవ్వరా ఘుమ ఘుమ లడాయితో లాగించరా బోలో అందాల బాల బోలో షాదీ ఏ రోజునే దిల్లు గుండాలి బాబా నీకి మే హూ తయారులే జంతర మంతర జాన నిన్ను ఇక హత్తుకుపోనా చంకి దండలు వేసి నన్ను పెళ్ళే చేసుకో ముద్దొచ్చే బుల్బుల్ పిట్ట బాగుందే బుగ్గన సొట్ట రానా దిల్ కి రాజా అందాల దిల్ మే సజా हमारी कहानी जगाने सवालुगा ఉండాలి జవానీ సరాగం గరీబుని నవాబుని చేయాలిలే జోడి అయ్యాక నీతో నేను జోరు చూపిస్తాలే భేటీ పడినాక నీకు నాకు మోజు తీరుస్తాలే సరదా సరదా అంటూ ఇక సరసాలాడగరన్నా వాహా కుష్పులంటూ నిన్ను వాటేసేయనా ముద్దొచ్చే బుల్బుల్ పిట్ట బాగుందే బుగ్గన సొట్ట రానా దిల్ కి రాజా అందాల దిల్ మే సోజా సయ్యంటే రంగేయి కౌగిట్లో కబాలి మరి పెరి మిఠ పెరి అవో అవో ఆశగా చూసి రాజా ఆజా మిఠా రాజా మాటికి నీదేలేరా తాజా రాజా ఏమిటండి ఇక్కడ తీసుకొచ్చారు నువ్వు లోపలికి రా చెప్తాను. నమస్కారం అండి. మీరు మీకు ఫోన్ చేసిన శ్రీధర్ని నేనే. అలాగా నమస్తే కూర్చోండి కూర్చో. ఈమె నా భార్య కళ్యాణి. నమస్కారం అండి. మాకు పెళ్ళే 14 ఏళ్ళైనా ఇంతవరకు బిడ్డలు పుట్టలేదు. తనకి బిడ్డలంటే ఎంతో ఇష్టం. అలాగా ఈ శరణాలలో నీకు నచ్చిన బిడ్డను తీసుకో. అందరు నచ్చారనుకో అందరిని తీసుకెళ్ళిపోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ. హఠాత్తుగా నువ్వు అలా వచ్చాడు ఏం బాగోలేదు కళ్యాణి. నీ పద్ధతికి అనాథ శరణాలయం వాళ్ళు ఏమనుకుంటారో ఎంత బాధపడి ఉంటారో ఆలోచించావా? మీ పద్ధతికి మీరు చేసిన పనికి నేను ఎంత బాధపడి ఉంటానో నేనేం అనుకుంటానో మీరు ఆలోచించారా? ఇందులో ఆలోచించవలసింది బాధపడవలసింది ఏముంది? మనకు ఎలాగూ బిడ్డలు పుట్టే యోగం లేదు. అందుకని నచ్చిన బిడ్డను తెచ్చుకుని దత్త చేసుకోవడంలో తప్పే ఉంది. ఏమిటండి ఆ మాటలు? ఏదో ప్రమాదవశాత్తు అబార్షన్ అయి నేను బిడ్డను పోగొట్టుకున్నంత మాత్రాన నన్ను అంత అవమానించాలా? కళ్యాణి ఏమిటం అనేది? నేను నిన్ను అవమానించాను. కాదంటారా? నాతో చెప్పకుండా శరణాలయం తీసుకెళ్లి వాళ్ళ ముందు పిల్లల్ని అడుక్కునే బిచ్చగతిలో నన్ను నిలబెట్టలేదా?
ఏమండి ఇది నా పెళ్ళం, ఇంతవరకు నాకు బిడ్డను కనివ్వలేదు కనుక మీరు మాకు ఒక బిడ్డను ధర్మం చేయండి, దానం చేయండి అని వాళ్ళు మీరు అడుకోలేదా? ఏమండి నేనేమన్నా గొడ్రాన్నా? నా తలరాట బాగోక అభాషణ అయిందే తప్ప నాకే అసలు పిల్లలు పుట్రా. ఇంకొక సంవత్సరం ఆగండి, మీకు పండంటి బిడ్డను అందించి అప్పుడు. లేదు కళ్యాణి, అందుకు అవకాశం లేదు. నువ్వు అలా ఆశపడ్డావు అనవసరం. ఏమండి ఏమిటి మీరు అనేది? అవును కళ్యాణి, ఆ రోజు బిడ్డ పోవటమే కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో నీ గర్భసంచి కూడా తీసేయాల్సి వచ్చింది. నిజం కళ్యాణి, ఇక నువ్వు తల్లి అయ్యే అవకాశం లేదు. కళ్యాణి, నేను ఏ జన్మలోనో ఏ బిడ్డ తల్లికో అన్యాయం చేసి ఉంటానండి. అందుకే దేవుడు నాకు ఈ శిక్ష విధించాడు. మోడైపోయిన చెట్టులా బీడైపోయిన నేలలా బ్రతకమని నాకు రాసి పెట్టినట్టున్నాడు ఆ భగవంతుడు. ఒక్క కళ్యాణి, మనకెవరున్నా లేకపోయినా నీకు నేనున్నాను, నాకు నువ్వున్నావు. అంతే చాలు కళ్యాణి, ఈ జన్మకి అంతే చాలు. అల్లా, నా వల్లే అమ్మగారికి అంత అన్యాయం జరిగింది, నా వల్లనే అంత ఘోరం జరిగింది. అనామకుడిని తీసుకొచ్చి ఇంత వాణ్ణి చేసినందుకు నా చేతే వాళ్ళకి ఇంత శిక్ష విధిస్తావా అల్లా? ఈ జీవితంలో నేను నిన్నేమీ కోరను. ఆ దంపతులకి మనశ్శాంతిని ప్రసాదించు. అమ్మా కళ్యాణి, నువ్వు పండంటి బిడ్డను కనాలి, మన వంశాన్ని నిలబెట్టాలి. పిల్లా పాపలతో 1000 ఏళ్ళు చల్లగా ఉండండి. అమ్మా కళ్యాణి, పెళ్లి కాకముందు మా వాణ్ణి నేనేమన్నానో తెలుసా? నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని కోడల్ని ఇంటికి తీసుకురారా, నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోతాను అన్నాను. ఇప్పుడు మహాలక్ష్మి లాంటి నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? మీ నీడలో నేను ఆఖరి జీవితాన్ని గడిపేయాలనిపిస్తుంది. అయినా ఇంత చక్కని కోడలు వస్తే నేను ఎక్కడికి పెడతాను? అమ్మా కళ్యాణి, వరమో శాపమో తెలియదు కానీ తరతరాలుగా మా వంశంలో ఒకే ఒక మగపిల్లోడు పుడుతున్నాడు. వీడు నాకొక్కడే కొడుకు. వీళ్ళ తాతగారికి వీళ్ళ నాన్నగారు ఒక్కరే. ఆ ఆచారం మార్చేసి 10 మంది పిల్లల్ని కనాలి. ఏమిటి ఇవాళ ఆఫీస్ నుంచి పెద్దలాడు వచ్చేసారు? అద్భుతమైన శుభవార్త. అర్థానికి అర్జెంట్ గా చెప్పాలని వచ్చేసాను. నన్ను బ్రాంచ్ కి మేనేజర్ చేసి జీతం కూడా పెంచారు. ఆ బ్రాంచ్ ని కనుక నేను ఇంప్రూవ్ చేస్తే జనరల్ మేనేజర్ అయిపోయే అవకాశం కూడా ఉంది. ఇదిగో నా జీతం. ఏమండి, ఎప్పుడు జీతం వచ్చినా అత్తగారికి ఇవ్వడం అలవాటు. ఇప్పుడు ఆ అలవాటు మార్చడం దేనికి? వెళ్ళి మీ అమ్మగారికి ఇవ్వండి. వెళ్ళండి. అమ్మా, ఏంటైనా నన్ను బ్రాంచ్ కి మేనేజర్ చేసి జీతం కూడా పెంచారు. నా నాయనే, ఇన్నాళ్ళుగా ఉద్యోగం చేస్తున్నావు, ఎప్పుడైనా నీకు జీతం పెంచారా? బంగారు తల్లి, కళ్యాణి నట్టించి అడుగు పెట్టింది. నీకు అదృష్టం కలిసి వచ్చింది. నీకు ఉద్యోగం పెరిగింది, జీతము పెరిగింది. ఈ జీతం నాకు కదయ్యా ఇవ్వాల్సింది, కళ్యాణికి. తీసుకో అమ్మా, తీసుకో. అమ్మా, ఏమిట్రా? అమ్మా, ఏమిటి నాన్న? ఇదిగోనమ్మా, నువ్వు చాలా కాలంగా అడుగుతూనే ఉన్నావు, నేను మర్చిపోతూనే ఉన్నాను. ఈ రోజు గుర్తు పెట్టుకుని తెచ్చాను, కృష్ణుడి బొమ్మ. ఇంతకంటే నేను చాలా సార్లు అడిగింది ఇంకొకటి ఉంది.
ఏంటమ్మా అది? పిచ్చి నాన్న పండంటి మనవడు కావాలి. ఈ వయసులో ఉన్న నీ తల్లికి ఆడుకోవటానికి ఒక మనవడు కావాలయ్యా. అవునమ్మా, నువ్వు 10 మంది బిడ్డలు కని ఈ వంశాన్ని నిలబెట్టాలి. ఏమిటలా లాగేశావు? పుస్తకం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. జీవితంలోనూ కాపురంలోనూ లేని ఇంట్రెస్ట్ పుస్తకంలో వెతుకుంటారా? కళ్యాణి, ఏమిటా మాటలు? ఏమండి, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఏమిటది? నేను తల్లిని కాలేనని డాక్టర్లు చెప్పేశారు. అది నా కర్మ. అంత మాత్రాన మీరు తండ్రి కాకుండా ఉండిపోవడం అన్యాయం కదండి. ఏమిటో అర్థం లేని మాటలు? నా జీవితం వ్యర్థం కావచ్చు, కానీ నా మాటలు మాత్రం కాస్త అర్థం ఉంది. ఆస్తి అందం అన్నీ ఉన్న మీరు నాన్న అనే పిలుపుకు దూరం అవడం పొరపాటు అనిపిస్తుంది. అందుకే మీరు మరో పెళ్లి చేసుకుంటే. చాలా నోరు మూసుకో. ఇంకోసారి ఆ మాట అన్నావంటే ఏమండి, అత్తయ్య గారికి ఇచ్చిన మాట నిలబెట్టలేకపోయాను. కనీసం మరో మనిషి ద్వారైనా మీరు ఆవిడ మాట నిలబెడితే. కళ్యాణి, ఈ మాటలు నీ నోటి నుండి ఎలా వస్తున్నాయి? అసలు ఈ ఆలోచన నీ మనసులోకి ఎలా తలెత్తింది? పిల్లలు లేరనే ఆవేదన నీకే కాదు, నాకు ఉంది. కాకపోతే ఈ లోకంలో అందరికీ అన్ని ఇవ్వడా భగవంతుడు. ఇచ్చినంతో సరిపెట్టుకోవాలి, సర్దుకుపోవాలి. ఈ లోకంలో పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది లేరు? ఆ భర్తలంతా పిల్లల కోసం 2 పెళ్లి చేసుకుంటారా? ఏమండి, లోకంలో మిగిలిన వాళ్ళ గురించి నాకు అనవసరం. నా అత్తకిచ్చిన మాట నేను నిలబెట్టుకోలేనప్పుడు, నేను అడిగిన మాట నా భర్త కాదన్నప్పుడు నేను ఇంకా బ్రతికి ప్రయోజనం ఉంది. ప్లీజ్ కళ్యాణి, ప్లీజ్ అలా అనుకో. ఈ జన్మలోనే కాదు, మరే జన్మలోనైనా సరే నా మనసులోనూ నా జీవితంలోనూ నీకు తప్ప మరో మనిషికి చోట్లేదు. దయచేసి నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి. మీరు మరో మనిషిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నేను మీకు దూరం అయిపోనుగా. మీకు పుట్టే బిడ్డకు జోలపాట లాలిపాట పాడుతూ మీ నీడలోనే ఉండిపోతాను. కళ్యాణి, కళ్యాణి, అసలు నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నీకు తెలుసో తెలీదో, మొదటి భార్య ఉండగా 2వ పెళ్లి చేసుకోవడం చట్టం విరుద్ధం, న్యాయం కూడాను. చట్టం న్యాయం ధర్మ ప్రకారం మొదటి భార్య ఉండగా మరో పెళ్లి చేసుకోకూడదంటే నేను ఇక్కడ ఉండను. అవునండి, వెళ్ళిపోతాను. అప్పుడైనా చేసుకుంటారుగా. కళ్యాణి, నువ్వు చెప్పినట్టే వింటాను, కానీ కానీ నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టి వెళ్ళదు కళ్యాణి. నీ ఇష్ట ప్రకారమే కాదు, నీ ఇష్ట ప్రకారమే కాదు. ఏమండి, ఈ ఫోటోలు చూడండి. ఇందులో మీకు ఏ అమ్మాయి నచ్చిందో చెప్పండి. నేను పెళ్లి చేసుకునేది నా కోసం కాదు, నీ కోసం. నువ్వు ఏ గాడిదని చూపించి పెళ్లి చేసుకోమన్నా నాకు అభ్యంతరం లేదు. నిజంగా అయ్యగారి ఆఫీసులో నిన్న స్వగారు లేకపోతే పెద్ద గొడవ ఉండేది. అసలు ఏమైంది అక్బరు? ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఫైల్స్ కోసం అయ్యగారిని తెగమక పెడుతూ ఉంటే ఈ నిర్మలమ్మ గారు దూకి వాళ్ళతో చెడమడా మాట్లాడేసి వాళ్ళందరి చేత వా వా అనిపించుకుని వాళ్ళు సాగనంపేసి. నిజంగా నిర్మలమ్మ గారు లాంటి ఆవిడ దొరకడం అయ్యగారు అదృష్టమే. అయ్యగారు మంచి మనిషి కనుకే ఇంట్లో దేవతలు అమ్మగారు దొరికారు, ఆ ఆఫీసులో తెలివైన సెక్రటరీ దొరికింది. కరెక్ట్ గా చెప్పారా? చూడండమ్మా, మా నిర్మల్ని 2వ పెళ్లి కోసం అడిగారు, కానీ మీరెవరో చెప్పనేలేదే. నేను అడిగిన దానికి మీరు అంగీకరిస్తే ఆ తర్వాత మిగిలిన విషయాలని వివరంగా చెప్పాను. అమ్మా, గుడ్ ఈవినింగ్ మేడం. మీరెలా వచ్చారోటి? ఏమే నిమ్మి, ఈవిడ నీకు ముందే తెలుసా? తెలుసావిటమ్మా, భలేదానివి. ఆవిడ మా యజమాని గారు శ్రీధర్ గారి భార్య. అలాగా, నమస్కారం అమ్మా. మీరు ఫలానాని ముందే చెప్పుంటే. దాందే ఉందిలేండి. నిమ్మి, ఈవిడ ఎందుకు వచ్చారో తెలుసా? ఆ సంగతి నేను చెప్తాను. మీరు కాస్త కాఫీ తీసుకొస్తారా? అలాగేనమ్మా, ఇప్పుడే తెస్తాను.
కూర్చో నిర్మల. పర్వాలేదండి. నిర్మల, వయసులో నువ్వు నాకంటే చిన్నదానివై ఉండొచ్చు, కానీ చదువులోనూ లోక జ్ఞానంలోనూ నువ్వు నాకంటే పెద్దదానివి. కనుక నేను చెప్పబోయేది మంచి మనసుతో అర్థం చేసుకుంటావు అనుకుంటాను. చెప్పండి మేడం. చాలా ఏళ్ళగా మా ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్నావు కనుక మా కుటుంబ విషయాలు నీకు తెలిసే ఉండొచ్చు. మా ఇంటికి కంటికి వెలుగునిచ్చే బిడ్డలు లేరనే లోపమే తప్ప మాకింకే లోటు లేదు. ఆడదానే ఉండే అమ్మని కాలేకపోయినందుకు నాకు జీవితం మీద విరక్తి కలుగుతోంది. మేడం, ఇవన్నీ మీ సొంత విషయాలు కదా, నా దగ్గర. ఎందుకు చెప్తున్నారు అని అడుగుతున్నావా? నావనే వాటిని నీతో పంచుకోవాలనుకుంటున్నందుకు. మేడం, మీరు చెప్పేదేమిటో నాకు అర్థం కావటం లేదు. మా వారికి నేను రెండో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. మేడం? అవును నిర్మల, ఆయన ఒప్పించడానికి ముందు ఆయన మనసుని ఎంతో నొప్పించాను. ఘర్షణ వాదన జరిగాక చివరికి ఆయన సరైన ఒప్పుకున్నారు. ఆయన తగిన పిల్లని చూశాను. ఆ పిల్ల విషయం మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికా? ఎందుకని? ఆ పిల్లవి నువ్వే కనుక. మీరు మీరు చెప్పేదేమిటి? మా పరిస్థితులు బాగా అర్థం చేసుకున్న మనిషి కనుక నేను వెతుక్కుంటూ వచ్చాను. నథింగ్ డూయింగ్. నేను ఎందుకు ఒప్పుకోను. సరేనమ్మా, నీ ఇష్టాన్ని కాదని పెళ్ళెందుకు జరుగుతుంది? చూడు, నువ్వు ఒప్పుకోనంత మాత్రాన నా భర్తకు నేను చెయ్యాలనుకున్న పెళ్లి ఆగిపోదు. లోకంలో ఎంతో మంది ఆడపిల్లలు ఉన్నారు, కానీ నేను నిన్నే వెతుకుని రావడానికి కారణం ఏమిటో తెలుసా? నువ్వు ఆయన అర్థం చేసుకున్న మనిషి కాబట్టి. ఇంటి దగ్గర నాలాగే ఆఫీస్లో ఆయనకి ఎన్ని సమస్యలు వచ్చినా అన్నిటినీ సరిదిద్దావు, ఎన్నో విషయాల్ని చక్కపెట్టావు. అందుకే ఏడు జోడుగా ఉంటారని ఇక్కడికి వచ్చాను. డబ్బు కోసం ఆశపడి ఏ దిక్కుమాలిందానో తీసుకొచ్చి కట్టపెడితే నా ఇల్లు నరకం అయిపోతుందమ్మా. నిర్మల, నేను అడిగింది తప్పైతే నన్ను క్షమించు. నేను వెళ్ళొస్తాను. ఆగండి. మీరు ఇక్కడికి వచ్చిన విషయం ఆయనకు తెలుసా? తెలీదు, తెలియకూడదు కూడా. ఆయన చేసుకోపోయే పిల్లని తాళి కట్టేటప్పుడే చూడాలి, లేకపోతే మళ్ళీ వాదనలు చర్చలు రావచ్చు. నిర్మల, అసలు నీ మనసులో ఉన్న మాట ఏమిటో చెప్పు. నాకు భయంగా ఉంది మేడం. అంటే నీకు అభ్యంతరం లేనట్టుగా? నిర్మల, నీకే భయం లేకుండా నేనుంటాను. నీకే సమస్య వచ్చినా నేను పరిష్కరిస్తాను. మేడం? ఇక నన్ను మేడం అని పిలవకూడదు, అక్క అని పిలవాలి. రిజైన్ చేస్తున్నావా? ఇప్పుడు నీకు ఇక్కడేం తక్కువైందని? తక్కువైందని కాదు సార్, నాకు పెళ్లి నిశ్చయమైంది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అవును, పెళ్లితే మాత్రం ఉద్యోగం చేయకూడదా? అది కాదండి, నా కాబోయే శ్రీవారు చాలా గొప్పింటికి సంబంధించిన వారు. ఐశ్వర్యం, అంతస్తు అన్నీ ఉన్నాయి. ఆయనకి నేను ఇలా ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదండి. ఐ సీ. ఓకే, ఆల్ ది బెస్ట్. నీవేనమ్మా జ్యోతి, ప్రేమ జ్యోతి, జీవన జ్యోతి. నీవేనమ్మా జ్యోతి, ప్రేమ జ్యోతి, జీవన జ్యోతి. మగువల ఆశా జ్యోతి, మమతల ప్రాణ జ్యోతి. నీకు సాటి నీవే లోకంలో. నీవేనమ్మా జ్యోతి, ప్రేమ జ్యోతి, జీవన జ్యోతి. తాళే దానం చేసే వ్రతముందా వేదంలో. ఓ బ్రతుకే త్యాగం చేసే బలి ఉందా శాస్త్రంలో. అమ్మ కాని ఓ
జ్యోతి ప్రేమ జ్యోతి జీవన జ్యోతి. అమాయకంగా నటించడంలో మీ ఆడవాళ్ళకి ఎవ్వరూ సరికారు. తెలివిగా నాటకం ఆడి నా భార్యగా తయారైనందుకు సంతోషంగా ఉందా? నేనేం నాటకం ఆడదండి. కళ్యాణక్కే చాలే, సమర్థించుకోని చూడకు. రాజీనామా కాగితం నాకు ఇవ్వడానికి వచ్చినప్పుడు నేను చేసుకోబోయేది మిమ్మల్ని నాతో ఒక్క మాట చెప్పావా? పైగా పెళ్లి చేసుకుంటే ఉద్యోగం చేయొచ్చు కదా నేనంటే మా వారు ఆస్తిపరులు, నాకు అవసరం లేదని నంగి కబుర్లు చెప్తావా? జీతం డబ్బులకి నా సెక్రటరీగా పడుండే కంటే తెలివిగా నా జీవితంలో కడుగుపెట్టి నా ఆస్తింతటికి హక్కుదారని కావాలనుకున్నా, అంతేగా? నీకింత దురాశుందని నాతో ఒక్క మాట చెప్పుంటే ఎన్ని లక్షలైన నీ మొహాన్ని కొట్టుండేవాడిని. డబ్బు కోసం తాళికి తల వంచి. ఆపండి. మీ ఆఫీసులో న్యాయం ఉండొచ్చేమో గాని మీరనే మాటల్లో సంస్కారం మాత్రం లేదు. నేను మీ డబ్బు కాసుపడి నా బ్రతుకుని మీ బ్రతుకుతో ముడి పెట్టుకోలేదండి. దేవత లాంటి మీ భార్య మా ఇంటికొచ్చి ఆప్యాయంగా అడిగినప్పుడు కూడా నేనొద్దన్నాను. ముహూర్తం వేళ వరకు మీకు ఈ విషయం తెలియకూడదని చెప్పినప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు. అయినా అన్నిటికీ తనదే బాధ్యతని చెప్పింది. పట్టుబట్టి నన్ను ఒప్పించింది. చెప్పండి, ఇందులో నా తప్పుందంటారా? నేను ఇంట్లోకి వచ్చింది ఒక ఐశ్వర్యవంతుడి భారీగా బ్రతకడానికి కాదు, ఓ అమాయకురాలి ఆశ నెరవేర్చడానికి. చాలే, ఆపని ఉపన్యాసం. నీ మెళ్ళో నేను తాళి కట్టొచ్చేమో గాని నా మనసులో మాత్రం నీకు చోట్లేదు. దైవ సాక్షిగా చెప్తున్నానండి, నేనే దురాశతోనూ మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదు. మీరు నన్ను ద్వేషించినా దూషించినా పర్వాలేదు, నా మాట మాత్రం నమ్మండి. ఆపని ఏడుపు. ఇరుగు పొరుగు లేచి రాగలరు.